9016. నా పేరు రాజధానిలో టీటీజీ డబ్ల్యూఆర్టీసీ ఉమెన్స్ కాలేజ్. నేను చెప్పబోయే అంశం ఏంటంటే ప్రపంచంలో క్యాన్సర్ అనే పదం మనము ముందుగా 2000 సంవత్సరంలో మొట్టమొదటిగా తెలుసుకున్నాము. దాని తర్వాత అసలు క్యాన్సర్ అనేది మనకు ఎందుకు వస్తుంది, అసలు క్యాన్సర్ రావడానికి కారణాలు ఏంటి మనం ముందుగా తెలుసుకున్నాము. ప్రపంచంలో క్యాన్సర్ అనే దినోత్సవం ఫిబ్రవరి 4న జరుపుకుంటాము. మన భారతదేశంలో 14,906,772 క్యాన్సర్ కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు నేను చెప్పబోయే క్యాన్సర్ లక్షణాలు: పొగ తాగడం వల్ల, మద్యం సేవించడం వల్ల, జంక్ ఫుడ్ తినడం వల్ల, ఇంకా ఇలాంటి కొన్ని మొదలైనవి. ఇంకా క్యాన్సర్ రావడానికి గల క్యాన్సర్ అసలు మనకు 100 కంటే ఎక్కువ రకాలు ఉంటాయి. ఇవి కారణజాలం లేదా ఇవి ప్రారంభమయ్యే శరీరం యొక్క ప్రదేశాన్ని బట్టి పరిగణించబడతాయి. మనము ఇందులో రొమ్ము క్యాన్సర్, జీర్ణాశయ క్యాన్సర్, ఛాతీ భాగం క్యాన్సర్, గుండె క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, దగ్గు క్యాన్సర్, ఇలా చాలా మొదలైనవి ఉన్నాయి. ఇందులో నేను ఎంచుకున్న అంశం జీర్ణాశయ క్యాన్సర్. జీర్ణాశయ క్యాన్సర్ లక్షణాలు: ఆకలి లేకపోవడం, బరువు తగ్గిపోవడం, జుట్టు రాలిపోవడం, కడుపులో నొప్పి, ఛాతీలో మంట, కడుపులో నొప్పి, ఇంకా మంట రావడం, ఇంకా కొంచెం ఎక్కువగా తిన్నట్టు అనిపించడం, ఇంకా చెప్పాలంటే మలంలో రక్తం కనిపించడం, చీము లాంటివి కూడా కనిపించడం, ఇలా జీర్ణాశయ క్యాన్సర్లో కనిపిస్తాయి. ఇలా కనిపించినంత మాత్రాన మనకు క్యాన్సర్ వచ్చిందని కాదు. మనం క్యాన్సర్ వచ్చిందని అంటే మనం ముందుగా ఫస్ట్ హాస్పిటల్కి వెళ్ళి అసలు మనకు క్యాన్సర్ వచ్చిందని వాళ్ళు మనకి స్కానింగ్ చేసిన తర్వాత మనకి క్యాన్సర్ ఎలా వస్తుంది, అసలు మనకు క్యాన్సర్ వచ్చిందా లేదా వాళ్ళు స్కానింగ్ చేసిన తర్వాత మనకు తెలుస్తుంది. దాని తర్వాత మనం ఏ ప్రికాషన్స్ తీసుకోవాలో ఏం తీసుకోవాలో డాక్టర్ చెప్పిన తర్వాత మనము ఆ ప్రికాషన్స్ అన్ని మనం యూజ్ చేసిన తర్వాత అసలు మనం క్యాన్సర్కి దూరంగా ఉండాలి. అసలు ఏ టెన్షన్ పెట్టుకోవద్దు. అసలు టెన్షన్ లేకుండా అసలు క్యాన్సర్ తోటి మనం పోరాడాలి. అసలు క్యాన్సర్ తోటి మనం పోరాడకపోతే మనము చాలా ఇబ్బందిగా ఉంటాము. ఒకవేళ క్యాన్సర్ని అసలు మనము ధైర్యంగా ఎంచుకోకపోవడం వల్ల మనము అసలు నేను చనిపోతానేమో, నేను అసలు బతకనేమో, ఇలా అన్నవాళ్ళు చాలా మందికి ఇలా ఆలోచనతోటే వాళ్ళకి చంపేస్తుంది క్యాన్సర్ అనేది. అయితే మనము క్యాన్సర్కి దూరంగా ఎందుకుంటామంటే అది మనకు రాకుండా అని మనం అనుకోము. ఎందుకంటే మనము ఇప్పుడు బస్ స్టాప్లో, రైల్వే స్టేషన్లో ఏడికి వెళ్ళినా మనకు ధూమపానం, ఇంకా ఈ దర్జా పాను ఇలాంటివి చాలా ఉంటాయి. వాళ్ళు తిన్న వాళ్ళు మనకి స్మెల్ వచ్చేది. అసలు మనకి వాళ్ళు తిన్నంత మాత్రం మనకు స్మెల్ వస్తుంది. అలా మనం పట్టించుకుంటే అయితే మనం ఉండలేము కదా, అలా ఆటోమేటిక్గా మనం వచ్చేస్తుంది. అయితే దానివల్ల కూడా మనము మాస్క్ వేసుకోవాలి. అయినా వాళ్ళు చేసింది ఏంటి మనం చేసినానే అనేది ఏం లేదు. కానీ మనం కూడా అలా వాళ్ళు తిన్నారు కదా అని చెప్పి మనం కూడా మన హెల్త్కి మనం కేర్ తీసుకోకుండా నెగ్లెక్ట్ చేసుకుంటూ ఉంటే మనకు క్యాన్సర్ రావడానికి కూడా ఖచ్చితంగా అవకాశాలు ఉంటాయి. జీర్ణాశయ క్యాన్సర్ నిదానాలు: ఆరోగ్యకరమైన జీర్ణాశయం, ఆరోగ్యకరమైన జీవితం. ఆరోగ్యకరమైన చక్కగా నమిలి తినాలి, జీర్ణాశయాన్ని కాపాడాలి. థ్యాంక్ యూ ఇస్కాన్ తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు, ఇంకా నా యొక్క ఉపాధ్యాయులు బృందావనానికి థ్యాంక్ యూ.